హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఇవాళ అయితే క్యాప్సికమ్ మసాలా చేస్తున్నాను. సో నాకు క్యాప్సికమ్ ఉత్త కర్రీ అయితే నచ్చదు, బట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా అయితే నాకు చాలా నచ్చుద్ది. సో ఇంకా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము. సో మంచిగా అయితే క్యాప్సికమ్ని అయితే తీసుకొని కడిగేసుకొని దాంట్లో ఉన్న గింజలు అయితే బయటికి తీసేయాలి. సో అన్నీ అయితే గింజలు అయితే తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకుందాము. సో మనము పల్లీలు, పుట్నాలు, కొద్దిగా ఎండు కొబ్బరి అయితే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి. సో దాన్ని అయితే మిక్సీ పట్టుకొని తగినంత వాటర్ వేసి అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆనియన్, టమాటో అండ్ చిల్లీ కూడా సపరేట్ అయితే పేస్ట్ అయితే పట్టుకోండి. సో మనకి స్టఫింగ్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ క్యాప్సికంలో అయితే అది స్టఫింగ్ అయితే ఫిల్ చేయాలి. సో 1 బై 1 అయితే నీట్గా స్టఫింగ్ అయితే దాంట్లో ఫిల్ చేసేసుకొని అయితే అన్ని క్యాప్సికమ్ని అయితే రెడీ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను. నెక్స్ట్ మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ అయితే వేసి మంచిగా అయితే కలుపుతున్నాను ఆయిల్లో. సో వన్స్ అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోండి. సో నెక్స్ట్ అయితే మనం స్టఫింగ్ చేసుకున్న క్యాప్సికమ్ని అయితే 1 బై 1 అయితే వేసేసేయాలి. ఆ మిక్చర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉడకనిద్దాము దాన్ని. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మంచిగా అయితే కలపండి క్యాప్సికమ్ని, సో దట్ మనకి ఆ మసాలా అనేది మొత్తం అన్ని క్యాప్సికమ్స్కి అయితే మిక్స్ అవుతుంది. సో ఇప్పుడైతే సరిపడేంత కారం, ఉప్పు అయితే వేస్తున్నాను. సో మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఆరెల్స్ తగినంత అయితే వేసుకోండి. సో ఉప్పు, కారం వేసి మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేసేయండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత సో మనకి క్యాప్సికమ్ అయితే ఇలా కనిపిస్తుంది కదా, మంచి కుక్ అయ్యి. సో ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే పోసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదు లైట్లీ గ్రేవీ ఉండాలంటే మనక క్యాప్సికమ్ మునిగేంత వరకు అయితే పోసుకోండి. సో పోసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం క్యాప్సికమ్ని ఉడకనివ్వాలి. సో మూత పెట్టేసి అయితే ఉడకనిద్దాం క్యాప్సికమ్ని. సో 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, క్యాప్సికమ్ అయితే మంచిగా ఉడుకుతుంది అండ్ మనకి గ్రేవీ కూడా మంచి కలర్లో అయితే వచ్చింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది, చూసారు కదా. సో ఇప్పుడైతే నేను కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నాను, మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో అంతే గైస్, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గైస్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బగారా అన్నంలోకి, చపాతీలోకి, నార్మల్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ ది వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.